రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోతా ఉన్నది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతా ఉన్నది. ఇదంతా ఎవరి పుణ్యం అంటే మన హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి పుణ్యమే. ఆయన ముఖ్యమంత్రి పదవినే వెలగబెడతలేడు, ఈ హోంశాఖని ఏం పట్టించుకుంటాడు, రక్షణ శాఖని ఏం పట్టించుకుంటాడు అని అనుకొని పేటరేగిపోతా ఉన్నారు. దొంగ బ్యాచిగాలు, దొంగ బడివేగాలు అనే చెప్పుకోవాలి. నిజంగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏమైతుంది, ఏం కథ, ఏం అర్థమవుడు లేనే లేదోళ్ళ. అరే తుమ్మితే తగ్గుతూ ఉట్టిగా ఉత్తపచ్చగా పానాలు తీసిపోతాండ్రు. ఊకే దొంగలు వాడు. ఈ వార్తలు అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ 2 ఏళ్ళ పొద్దుకెళ్ళి ఇంకా పెరిగిపోయినాయి అని చెప్పుకోవాలి. వాళ్ళు చెప్తారు క్రైమ్ రేట్ తగ్గింది, క్రైమ్ రేట్ పెరిగింది, అట్లా ఇట్లా అల్లం బెల్లం లట్టు పొట్టు ముచ్చట్లు. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? అంటే మాది పేదల ప్రభుత్వం, అంటే మాది పేదల పాలన, ప్రజాపాలన. ఏది సారు? ప్రజలను జనాలను గిట్ల గోసబెట్టుడే పేదల పాలన, ప్రజాపాలననా? ఉత్తిపచ్చిగా అన్నకు దెబ్బలు దాకే. నేను మాట్లాడేది దేని గురించి అనుకుంటుర్రా? కరీంనగర్లో పిఎంజే జ్యువెలరీ ఏదైతే ఉంటుందో ఆ జ్యువెలరీలో 6 దొంగలు పడి 2 కిలోల మీదనే బంగారం ఎత్తుకొని పోయిండ్రు. గన్ను చూపెట్టి మరి పాపం ఆ స్టాఫ్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మరి ఆ వీడియో గన్ చూపెట్టింది కదా. నేను ఆ వీడియో చూపెడతలేను, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. మొత్తం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలము. ఈ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతానట, చాలా మందికి బాధ అవుతుందట. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నట్టే నాకు లచ్చ పడతాయట. అట్లేం లేదు, ఇన్ఫర్మేషన్ పోవాలి, జనాలకు రీచ్ కావాలి. ఎప్పటికీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద, ప్రజల క్షేమం కోసం, నిజం కోసం, సమాజం కోసం ప్రశ్నిస్తుంటుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలం. రైట్, ఇక ముచ్చట్లకు పోతే దాదాపు నిన్న 7 గంటలకు జరిగింది, ఆదివారం పూట 7 గంటలకు జరిగింది. పిఎంజే జ్యువెలరీ కరీంనగర్లో దొంగతనం జరిగింది. 2 కిలోల బంగారం దోసుకొని పోయారు. ఇంకో కొంచెం బంగారము ఆ సంచిలో పెట్టి ఆ సంచి అక్కడనే మర్చిపోయారట హడావిడిన. ఎంత విచ్చలవిడిగా దొంగతనాలు చేస్తున్నారంటే కనీసం దొంగబడవే వాళ్ళకు ముఖానికి మాస్కులు కూడా సరిత లేవు. మాస్కులు కూడా వేసుకోకుండా దొంగతనాలు చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి పాలన మీద, ఆయన హోమ్ మినిస్టర్ విధానం మీద వాళ్ళు ఛాలెంజ్ ఇసిరిపోయిందని అన్నట్టే లెక్క ఇక్కడ. ఏం రేవంత్ రెడ్డి పట్టుకుంటావా మమ్మల్ని? నీతోనవుతుందా? హోంశాఖను నువ్వు మంచిగా ఎలగబెడుతున్నావా? నీతోని రక్షణ శాఖ మెయింటైన్ చేసాడు అవుతున్నదా అన్నట్టుగానే ముఖం మీద సవాల్ ఇసిరి మరీ పోయిండ్రు ఆ దొంగలను చెప్పుకోవాలి. ఇటు రేవంత్ రెడ్డికి, అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన బండి సంజయ్ అని ఉన్నాడు కదా, కూతవేటు దూరం దగ్గర, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓ అన్నో అంటే కీకి ఎత్తి నిలబడుతుంది. గంతే దూరం. ఆయన మళ్ళా బండి సంజయ్ కొద్ది నిమిషాల కిందనే అక్కడి నుంచే వెళ్ళిపోయిండట. అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నే ఉన్నా, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి హోంశాఖని ఎలగబెడుతున్నా కూడా దొంగలకు భయం లేదంటే ఈ ప్రజాపాలన ఎంత గొప్పగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. వల్ల నేను అడుగుతా, ఇలా ట్రాఫిక్ పోలీసులు రోడ్ల మీదనే ఉంటారు, ఎందుకంటే ఖజానా ఫుల్ చేసుకోవాలి వాళ్ళు. అందుకని కొత్త విధానాలు, కొత్త పద్ధతులు కూడా తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి. బండి రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే బ్యాంక్ ఖాతా అనుసంధానం చేస్తే చలాన్లు ఎప్పుడు పడితే అప్పుడే కట్ అయ్యే, ఆటో డెబిట్ అయ్యే విధంగా రూల్స్ తీసుకొస్తా అని చెప్పే. గివిడికి కొత్త రూల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి సీసీ కెమెరాలు పెట్టిద్దాము, లేకపోతే సీసీ కెమెరాలు పనిచేసేటట్టు చూద్దాము. సీసీ కెమెరాలు పెట్టంగానే అలర్ట్ ఏమైనా దొంగతనాలు జరిగినప్పుడు, లేకపోతే ఏమైనా ఘోరాలు జరిగినప్పుడు అలర్ట్ పోయేటట్టు ఏమైనా టెక్నాలజీ మత్తుగా ఉన్నాయి తీసుకొద్దాము ఆ ఆలోచన ఉండదు. ఎంతసేపు నా గల్లపెట్టి ఎట్లా నింపుకోవాలి, నా గల్లపెట్టి ఎట్లా కాపాడుకోవాలి, మందుబాబుల నుంచి ఎట్లా దండుకోవాలి, ప్రజల నుంచి ఎట్లా ముక్కు విండి 3 చేల నీళ్లు తాగిపించి వసూలు చేపియాలి, గిదే ఆలోచన. మూటలని పట్టుకపోయి ఢిల్లీలో పెట్టాలి, ఇదే ఉన్నది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నేను అడుగుతున్నాను వాళ్ళ ట్రాఫిక్ పోలీసులు రోడ్ల మీద ఆటోలను ఆపుతుండ్రు, బస్సులను ఆపరు, బస్సులు వాళ్ళే కదా, ఆటోలను ఆపుతుండ్రు, కార్లను ఆపుతుండ్రు, చిన్న వెహికల్స్ని ఆపుతుండ్రు, బండ్లను ఆపుతుండ్రు, సైకిళ్ళను ఆపుతుండ్రు, ఆఖరికి చిన్న వ్యాపారాలు చేసుకుని అశోక లైలాండ్ బండ్లను ఆపుతుండ్రు. రేపు ఎడ్ల బండ్లను కూడా ఆపుతారు, ఎందుకంటే చలాన్లు ఎత్తారు కదా, వాటి నుంచి పైసలు ఎత్తాయి, వాటి నుంచి సర్కార్ ఖజానా ఫుల్ అవుతుంది. ఇక గవీటిని ఆపుతారు, లేకపోతే పొరపాటున హెల్మెట్ పెట్టుకోకపోతే టిక్కున ఫోటో కొడతారు, ఫైన్ వేస్తారు. కానీ వాళ్ళు ఆ ముఠా వచ్చి 3-4 రోజులు అయినట్టు తిరగబట్టి మరి ఏ పోలీసు చేతికి చిక్కలేదా? వాళ్ళు మంచిగా పల్సర్ బండి, ఆ బండి, ఒక్క బండి మీద 3 ఎక్కిపోవుడు, 7 గంటలకు, రాత్రి 7 గంటలకు. అంత పోలీసుల డ్యూటీలు అంతా అయిపోయే టైం కూడా కాదు.
ఒక్క రోజన్నా మరి ఈ ముఠా యాడికేలు వచ్చింది, ఈ లెవెల్ అంత వింత వింతగా తిరుగుతారు, కొత్త కొత్తగా ఉన్నారు అని చెప్పేసి ఏది కూడా లేకపోయినా ఎంత పేట్రెగిపోతా ఉన్నారు అని అంటే అంత ఘోరం, ఎంత దారుణం అంటే ఇప్పటి వరకు కూడా ఇంకా దొంగ లెవెలు వాళ్ళ లెవెలు అసలు పరారైన లెవెలు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెల రోజుల క్రితం పోయిన నెల దాదాపు ఇది ఏప్రిల్ అంటే మార్చి 11వ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటల పెట్రోలింగ్ సోపుకు తిరుగుతారు పోలీసులు. మంచిగా కార్ల పెట్రోల్ పోసుకొని ఆ బండిల పెట్రోల్ పోసుకొని రుయ్యము మంచిగా మీద బుగ్గ కార్లు వేసుకొని బుగ్గేసుకొని సోకుకు తిరుగుతారు. ఆ ఎల్లారెడ్డిపేటలో వీళ్ళు తిరిగే టైంలోనే మంచిగా ఏటీఎం మిషన్ ఎత్తుకొని పోయిన దొంగ బడివేగాళ్ళు. వాళ్ళ కాలి గోరు కూడా ఇంతవరకు టచ్ చేయలేరు పోలీసులు అండ్ ఈ వ్యవస్థ, ఈ నిఘా వ్యవస్థ. మొన్నటికి మొన్న మనం చూడలేమా సెక్రటేరియట్లో రాష్ట్ర వ్యవహారాలన్నీ నడిచే రాష్ట్ర సెక్రటేరియట్లో ఒక ఫేక్ పోలీసు దలిగి నిఖిల్ అనే ఫేక్ పోలీసు సోషల్ మీడియాలో వీడియోలు దర్జాగా చేసి పెట్టబట్టే. అంటే అసలు పోలీసు ఎవరు దొంగ పోలీసు ఎవరని తెలియకుండా నిఘా వ్యవస్థ పనిచేస్తుందా? ఇంత ఘోరం, ఇంత అధ్వానమా? ఇక్కడ కొనేటోళ్లకు రక్షణ లేదు, అమ్మేటోళ్లకు రక్షణ లేదు, చిన్నగా పైసల బెండలు పెట్టుకొని పోదామన్నా బ్యాగులలో రక్షణ లేదు. ఎల్బీ నగర్లో ఆ ఏరియాలో మొన్న చూసినాము, పాపము ఆ చిరు వ్యాపార లేకపోతే ఒక వ్యక్తి 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఏటీఎంలో వేద్దామని తీసుకొస్తే మబ్బుల 5 గంటలకో 6 గంటలకో దొంగలు మంచిగా వచ్చి తీసుకొని లావట్టుకొని పోయిండ్రు. గన్ కల్చర్, గన్ను చూపెట్టి మరి బెదిరించుకుంటా. మరి వాళ్ళని ఇంతవరకు పట్టుకున్నారా? ఆ పైసలు రికవరీ చేసిండ్రా? పాపం ఆ పైసలు ఓడగొట్టుకున్న అన్న ఎంత బాధపడుతుండే ఏం కథ కూడా ఇంతవరకు తెలియదు. పిఎంజే జ్యువెలరీ అవి బ్రాంచులు ఉంటాయి, హైదరాబాదులు ఉంటాయి, సిరిసిల్లలు ఉంటాయి, ఇంకా ఏరియా నిజామాబాద్ ఉంటాయి, ఇట్లా పోతే చాలా ఏరియాలలో ఉన్నాయి. కనీసము 30 గంటలు దాటినా కూడా ఇంతవరకు పట్టించుకున్న పాపాన ఓలే. 1,00,000 రూపాయల రివార్డ్, ఈ దొంగలను పట్టించిన వాళ్ళకు 1,00,000 రూపాయల రివార్డ్ అని చెప్పేసి కరీంనగర్ పోలీసులు ప్రకటించినట్టే తెలియదు. ఇక వాడు ఉన్నాడు ఈడ, నిన్న 7 గంటలకు దోసుకొని పోయిందంటే వాడు ఎప్పుడో రాష్ట్రాలు దాటిపోవచ్చు. కనీసం మాస్కులు లేవు కదా ముఖాలకు. దొంగతనం అంటే మాస్కులు పెట్టుకొని మంకీ క్యాపులు పెట్టుకొని చేసేది అప్పట్లా, కానీ ఇప్పుడు అది లేదు. మమ్మల్ని లేవలు అసలు రేవంత్ రెడ్డి ఆయన సీటునే చక్కగా కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఆయన ముఖ్యమంత్రి పదవినే ఎలగబెట్టలేకపోతాడు. ఇక హోంశాఖ ఆయన మా దగ్గరకు వచ్చేదాకా సూతవా అయితే అని చెప్పేసి ఫీల్ అయినట్టున్నారు వాళ్ళు. అందుకే ఇంత దర్జాగా దొంగతనాలు పేటరేగిపోతా ఉన్నాయి రాష్ట్రంలో. దానికి తోడు బంగారం రేటు ఒకటి పెరిగింది, ఇక బంగారం మీద పడుతుండ్రు. అంటే చిన్నగా అద్దతుల మెడల షైన్ కూడా కనబడనిస్తలేదు దొంగబడివేగాలు. ఇంత ఘోరం, ఇంత దారుణంగా తయారైంది. రైట్, మొత్తం మీద ఈ అంశం మీద మాట్లాడుకుంటా అండ్ ఆ కాల్పులలో దెబ్బలు దాకిన పాపం గాయాల పాలైన వ్యక్తిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆడికి పోయినరు. పోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిరు. ఆ ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మాట్లాడినరు. ఈ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో బుక్ అయ్యి అడ్డంగా దొరికిపోయి జైలుకు పోయిండు కదా. ఆ జైల్లో ఉన్న దోస్తులే వీళ్ళందరూ రేవంత్ రెడ్డి వాళ్ళని దోసుకొని పొమ్మని పంపుతాడు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని సెటైరికల్ ముచ్చట్లు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి మీద. ఎందుకంటే హోంశాఖ అయినదే, రక్షణ శాఖ అయినదే, అండ్ హోంశాఖ కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నాడు. ఇక ఆ వీడియోలో ఒకసారి మీ కొరకు. నాకైతే డౌట్ కూడా వస్తున్నది, ఈ మాట అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఓ డౌట్ కూడా వస్తున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఆయన గతానుభవం చెంచల్గూడలో చాలా కాలం ఉన్నాడు ఆయన, మరి వాళ్ళ బ్యాచ్మేట్లకు ఏమైనా ఫ్రీ బేమ్ ఇచ్చిండా? అరే చేసుకోనరా, నేనే ఉన్నా కదా మీ దోస్తును, చూసుకోండి. లేకపోతే మేము కూడా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరం స్కీమ్ పెట్టుకున్నాం, దాచుకో అనే స్కీము, మీరు కూడా అదే స్కీమ్లో పాలు పంచుకోండి అని చెప్పి వాళ్ళకి ఏమైనా లైసెన్స్ ఇచ్చిండా, ఫ్రీడమ్ ఇచ్చిండా? లేకపోతే ఏంది? 5 తుపాకుల కరీంనగర్ లాంటి పట్టణంలో, ఇంతటి చైతన్యవంతమైన పట్టణంలో హోంశాఖ సహాయ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ హెడ్ క్వార్టర్లో 5 తుపాకులతో ముష్కరులు వస్తే, కాల్పులు జరిపితే, ఇంత తీవ్రమైన గాయాలు జరిగితే 32 గంటల పాటు ఒకరిని పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మా మీడియా మిత్రులకు తెలుసు, మా ప్రభుత్వంలో కూడా ఒక చిన్నపిల్ల అపహరణ సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. కానీ నాకు గుర్తున్నంత వరకు వితిన్ 5-6 అవర్స్ ఆ సీసీ కెమెరాలు చూసి పట్టుకొని వితిన్ 5-6 అవర్స్ ఆ పాపను తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర అప్పచెప్పింది ఆనాటి పోలీస్ యంత్రాంగం. పోలీసు వాళ్ళు మారలేదు, ప్రభుత్వం మారింది, ప్రాధాన్యాలు మారినాయి. కాబట్టే ఈ అవస్థ వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారి చేతగాంతనం, ఆయన ఇంకొకరికి అవకాశం ఇవ్వడం అదో దౌర్భాగ్యం. విద్యాశాఖ నా దగ్గరనే ఉండాలి, హోంశాఖ నా దగ్గరనే ఉండాలి, మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండాలి, కానీ మళ్ళీ ఏం తెలియదంటే
మన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేను చూశాను, ఈనాడులో వార్త వచ్చింది. పోలీసు బండిలో డీజిల్ లేక పోలీసు వాళ్ళు బండ్లు నూక్కుంటా పోతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఇది పరిస్థితి. మరి హోంమంత్రి ఎవరయ్యా అంటే ద గ్రేట్ రేవంత్ రెడ్డి గారు. నేను అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రకంగా పోలీసుల వ్యవహారం ఉంటే ఆ పోలీస్ మంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, పట్టపగలు 11 గంటలకి ఉదయమే 5 తుపాకులతో కరీంనగర్లో దుండగులు సంచరిస్తుంటే ఏం చేస్తున్నట్టు ఇక్కడ పోలీస్ యంత్రాంగము? గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నారా? ఏం చేస్తున్నారు? మా కార్పొరేటర్లను తీసుకొని పోయి ఎప్పుడో 20 ఏళ్ల కిందటి కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం, మా వాళ్ళు పిల్లలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ చేస్తే 20 రోజులు జైల్లో పెట్టడం, ఇదేనా పోలీసింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఈరోజు? ఎంత అరాచకమైన పరిపాలన! నేరాలు, ఘోరాలు, వీటి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ శాంతి భద్రతలు అడిగంటిపోవడం వల్ల ఇవాళ మనం బీహార్తో ఉండే పరిస్థితులతో పోటీ పడే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది అని చెప్పక తప్పదు. రైట్, అన్ని శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు కానీ ఏం తెలియదు. అప్పుడు చెంచల్ కూడా జైల్లో ఉండే ఆయన బ్యాచ్మెంట్స్ ఏమో మీరు దోచుకోండి దాచుకోండి, నేను సపోర్ట్ చేస్తా, నేనే అధికారంలో ఉన్నా, నేను కూడా కాంగ్రెసే అన్నట్లు వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు రేవంత్ రెడ్డి అన్నట్లుగా కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటూ వచ్చిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి ఇంతవరకు పట్టుకోరా? ఏమైంది? 5 గన్నులు 6 గన్నులు పట్టుకొని వచ్చిండ్రట. అంటే మంచుకొక గన్ను విచ్చలవిడిగా అమ్మేస్తుండ్రా? ఈ గన్ కల్చర్ ఎందుకు పెరిగిపోతా ఉన్నది రాష్ట్రంలో? ఎవరు ఎంకరేజ్ చేస్తారు? ఎవరు ప్రోత్సహిస్తా ఉన్నారు? హోంశాఖ మినిస్టర్ ఏం చేస్తుండు? ఆయననే ముఖ్యమంత్రి కదా. హోంశాఖ సహాయ సలహాదారునిగా ఉన్న బండి సంజయ్ ఇలాకాల ఆ హెడ్ క్వార్టర్స్ అక్కడ. ఇక ఈ ముచ్చట చెప్పుకొచ్చిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి బ్యాచ్మెంట్స్ రేవంత్ రెడ్డి దోస్తులే ఏమో ఈ దొంగలు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు.